ప్రతి ఇంట్లో నిత్యావసరంగా మారిపోయింది గ్యాస్. అయితే ఈ గ్యాస్ సిలిండర్లు ప్రస్తుతం దొరకటం లేదని ప్రతి దగ్గర కూడా అలకల్లంగా ఉంది. అసలు దీంట్లో వాస్తవాలు ఏంటి? ఏజెన్సీల దగ్గర అసలు గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయా? సరఫరాలో ఏమన్నా అంతరాయాలు వచ్చాయా? ప్రజలు వాస్తవంగా భయపడడానికి గల కారణాలు ఏంటి అని జేసీ వెంకటేశ్వర గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఇప్పటి వరకు మనకు గ్యాస్ మీద అంటే ఈ యుద్ధం నేపథ్యం కానీ ఇంకోటి కానీ గ్యాస్ సరఫరా లేదని, తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని మనకు ప్రకటనలు వస్తున్నా కూడా స్థానికంగా ప్రజలు మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు. అసలు ఒక స్టేజ్ లో ఏంటంటే వాళ్ళ సర్వర్లు పనిచేయక గ్యాస్ బుక్ అవ్వట్లేదు, వచ్చేసింది ప్రమాదం అనే పరిస్థితులు. అసలు వీటికి ఎంతవరకు వాస్తవం, ఇవి ఎలా ఉన్నాయి? అందరికీ నమస్కారం అండి. నేను జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నా. మీరు చెప్పినట్టుగా ప్రజల్లో అయితే కొంత ఆందోళన అయితే ఉన్నట్టుగా మా దృష్టి కూడా వచ్చింది. కానీ వాస్తవ పరిస్థితి అయితే దానికి విరుద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరితో కూడా జిల్లాలో ఎంతమంది అయితే మనం 56 దాకా ఉన్నారు, వాళ్ళతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాము. మనకి ఇప్పటి వరకు అయితే ఎస్టర్డే వరకు 17,000 వరకు వాళ్ళకి సిలిండర్స్ అవైలబుల్ ఉన్న స్టాక్ ఉంది. అయితే మనకి ఈ అపోహతో ఏంటంటే ఎక్కువ మంది బుక్ చేయడం వల్ల కొన్ని ఈ సర్వర్ ఇష్యూస్ అనేది, టెక్నికల్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీస్ రాకపోవడం కానివ్వండి, డెలివరీ ఇచ్చినప్పుడు ఓటీపీ వస్తుంది అనమాట. ఇలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి. అవి కంపెనీ వాళ్ళతో మాట్లాడడం, అవి రిజాల్వ్ చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఈ సప్లై అనేది కూడా ప్రతిరోజు కూడా లోడ్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఆల్మోస్ట్ అందరినీ ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎస్టర్డే కూడా లోడ్ వచ్చింది, ఇవాళ లోడ్ వచ్చింది. కాకపోతే కమర్షియల్ దాంట్లో మాత్రం 4 days నుంచి మాత్రం వాళ్ళు స్టాక్ సప్లై అనేది రావట్లేదని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే డొమెస్టిక్ అయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే హాస్టల్స్ కానివ్వండి, మన అంగన్వాడీ స్కూల్స్ సంబంధించి ఇటు కూడా బాగానే సరఫరా వెళ్తుంది. ఎక్కడ కూడా మనకి కంప్లైంట్స్ కూడా ఏం లేవు. వాళ్ళు కూడా మేము సాఫీగానే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది హాస్పిటల్ ఎమర్జెన్సీ సంబంధించి కానీ ఇలాంటి లేదు, మనకి ఎక్కడ కంప్లైంట్స్ కూడా ఏం లేవు. అది బాగానే ఇస్తున్నారు. ఒక కమర్షియల్ దాంట్లో మాత్రం ఒక 3-4 days నుంచి మాత్రం సప్లై అనేది ఆగిందని చెప్తున్నారు. అక్కడి నుంచి కూడా మనకి ఏంటంటే పబ్లిక్ నుంచి ఎక్కడ కూడా హోటల్ నుంచి కానీ ఇలాంటి మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోలేదు. అంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి అవి వాడుకుంటూ ఉండొచ్చు. అయితే ఇది ఈ క్రైసిస్ అనేది కూడా ఒక 2-3 రోజుల్లో మనకు క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. తగ్గొచ్చు అనేది ఒక మనకి ఉన్న సమాచారం మేరకు. అయితే దీని మీద మేము ఏంటంటే మన జిల్లాలో ఒక డివిజన్ లెవెల్లో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని ఒక 4 ఏర్పాటు చేసాము డివిజన్ లెవెల్లో. అది కూడా వర్క్ చేస్తా ఉన్నాయి. అదేవిధంగా సిఎస్డిటీలు ఉన్నారు మనకి ప్రతి మండలానికి కూడా. మండలాలకు 2-3 మండలాలకు ఒక సిఎస్డిటీ ఉంటారు. వాళ్ళు కూడా అక్కడ మన ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అబ్జర్వ్ చేస్తూ, మానిటర్ చేస్తూ, డీలర్స్ తో మాట్లాడుతూ, ఏదైనా స్టాక్ డెలివరీ విషయంలో కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా, కంప్లైంట్ ఉన్నా కూడా రిజాల్వ్ చేస్తూ, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఏమని చెప్తున్నాము. అదేవిధంగా మనకి గవర్నమెంట్ నుంచి కూడా ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా రివ్యూ చేయమంటున్నారు. ఆ విధంగా ఈ రోజు మనం రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. వాళ్ళకి స్టాక్ ఎంత ఉంది, ఎంత డెలివరీ ఇస్తున్నారు, ఎంత సప్లై వాళ్ళకి వస్తుంది, ఇంకెంత బ్యాలెన్స్ వాళ్ళకి డెలివరీ చేస్తున్నటువంటి సిలిండర్స్ ఉన్నాయి. అట్లాగే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మేము ఒక విఆర్ఓను కూడా పెట్టాము. ప్రతి గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఒక విఆర్ని అపాయింట్ చేస్తున్నాము. అడ్రస్ కూడా పెట్టారు, అది కూడా ఇస్తున్నాము. దాంతో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక కానిస్టేబుల్ కూడా ఇవ్వడానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇచ్చేసి అక్కడ ఇద్దరిని పెట్టేసి అక్కడ వాళ్ళకి ఎంత స్టాక్ వస్తుంది, ఎంత మనం డెలివరీ ఇస్తున్నారు, ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, దీన్ని కూడా అంటే పక్కదారి పోకుండా ఉండేదానికి కూడా చెల్లించుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా డీలర్స్ కూడా చెప్పాం, అడిషనల్ గా అమౌంట్ కలెక్ట్ చేయకుండా ఎంతైతే మనకి బిల్ అమౌంట్ ఉందో దానికి తీసుకునే విధంగా ఆ డెలివరీ బాయ్స్ కూడా చెప్పమని చెప్పాము. వీళ్ళకి కూడా చెప్పాము, ఏది మీరు డైవర్షన్ చేయకుండా, బ్లాక్ మార్కెట్ చేయకుండా ఉండాలి. అలాంటి చేస్తే మాత్రం 6 కేసులు పెట్టేసి మేము యాక్షన్ తీసుకుంటా కూడా చెప్పాము గట్టిగా. కాబట్టి మనకు పక్కదారి పోయే అవకాశం లేకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతాం. సార్, అయితే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ కాడికి వచ్చేటప్పుడు కొన్ని హోటల్స్ చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే హోటల్స్ ను మూసేశారు. కొన్ని ప్రాంతాల్లో వండే పరిస్థితులు లేకుండా పదార్థాలు తగ్గుతున్నాయి జరిగింది. ఓవరాల్ గా ఏంటంటే పబ్లిక్ మీద కాడికి వచ్చేటప్పటికి వాళ్ళు నష్టపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ మీద దాదాపు డబుల్ రేట్ పెడుతున్నామని చెప్పి హోటల్స్ చెప్తున్నారు. వీటిని నియంత్రించేదానికి ఏదైనా ప్రత్యేకమైన ప్రణాళిక ఉందా? ఓకే, డెఫినెట్ గా అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ టీమ్స్ చేసాము. అదేవిధంగా మనకి ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు, తర్వాత మనకి సివిల్ సప్లైస్ సిటీస్ ఉన్నారు, వీళ్ళని కూడా ఇన్స్పెక్ట్ చేయమని చెప్తున్నాము. అలాంటి ఏమంటే మాత్రం యాక్షన్ తీసుకుంటాం. అది రేట్లు ఎక్కువ అమ్మటం కానివ్వండి, పబ్లిక్ ఇబ్బంది పెడుతూ, అంటే హోటల్ యాజమాన్యం ఇలాంటి వాటికి కూడా వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెడుతున్నా కానీ అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం. దానికి టీమ్స్ కూడా వర్క్ చేస్తా ఉన్నాయి. సరే, అలాగే ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు గతంలో బుక్ చేస్తే మనం ఈ రోజు బుక్ చేస్తుంటే రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే పరిస్థితుంది. కానీ ఇప్పుడు వాస్తవంగా చెప్పుకుంటే రకరకాల ప్రకటనలు వస్తున్నాయి. ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ బుక్ చేయాలంటే 25 రోజులు అని కొంతమంది అంటే, కాదు 45 రోజులు అని కొంతమంది అంటే. అసలు వీటిలో వాస్తవాలు ఏంటి? వాస్తవంగా అయితే మనకి ఈ డొమెస్టిక్ సంబంధించి అయితే మనకి 25 days దాకా మనకి రూరల్ లో, అర్బన్ లో 45 days ఉంది. అది ఎక్కడ కూడా చేంజెస్ అయితే ఏం లేవు. కాకుంటే మనకి ఇప్పటి వరకు కూడా చేసుకున్న 2-3 రోజులకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఇదే విధంగా ఈ రోజు అడిగితే అదే కూడా చెప్పారు వాళ్ళు, మేము అమ్మటే ఇచ్చేస్తున్నామని, మాకేం ప్రాబ్లం లేదని చెప్పారు. అంటే జనరల్ గా కొంత అపోహ అయితే ప్రజల్లో ఉంది. కానీ వాళ్ళు డెలివరీ మాత్రం 2-3 రోజులు ఇస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు ఎక్కువ మంది బుక్ చేయడం వల్ల కొంత ప్రజల్లో ఓటీపీ రావడం వల్ల కొంత ఇష్యూ అవుతుంది తప్ప డెలివరీ మాత్రం 2-3 రోజులు ఇచ్చేస్తున్నారు. నో ప్రాబ్లం, దానికి ఏం ప్రాబ్లం లేదు. అలాంటిది ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి ఏదైనా వస్తే మాత్రం ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని హోటల్స్ ఈ కట్టెలు వాడడం అనేది జరుగుతున్నట్టుగా కొంత సమాచారం
ఉంది. అంటే వాటిలో ఎంతవరకు అనేది మీరు క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు మీకు కొన్ని ఇన్ఫర్మేషన్, కానీ అది చాలా ప్రమాదకరమైన విషయం ప్రకృతికి. సో వాటికి ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? కానీ మరి ప్రస్తుతం అయితే మరి ఎక్కడ అంటే మా దృష్టికి అయితే రాలేదు. జనరల్ గా టాక్ అనేది కొంత మీరు అన్నట్టుగా ఉండొచ్చు బహుశా, కానీ మేము క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు కూడా మా దృష్టికి అయితే ఎక్కడ కూడా కట్ల పోయి వచ్చేసినట్టుగా అయితే రాలేదు. కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చేంత, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ స్టాక్ ఉంటుంది. ఎందుకంటే లేదంటే వాళ్ళు మామూలుగా వచ్చేసి మాకు కంప్లైంట్ చేయడం కానీ అయితే ఏజెన్సీ వాళ్ళకి చూడడం కానీ జరుగుతూ ఉండేవి. ప్రస్తుతం అయితే ఆ సిచ్యువేషన్ అయితే ఇంకా రాలేదు మనకి. అలాంటి ఇష్యూస్ ఉంటే మాత్రం మేము ఇమీడియట్ గా పై అధికారులకు తీసుకెళ్లి దాని మీద వాళ్ళ సప్లై చేయ విధంగా ప్రయత్నం చేస్తాం జరుగుతుంది. సరే, ఈ ప్రస్తుతం ఉండేటువంటి ఈ ఆందోళన పరిస్థితికి ప్రజలకి మీరు ఏం చెప్తారు? అంటే ప్రజలు ఈ ఆందోళన చెందకుండా ఉండేదని మీరు ఏం చెప్తారు? కానీ అందరికీ నాకు విజ్ఞప్తి ఏంటంటే మనకి గ్యాస్ సప్లైలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవండి. ప్రతిరోజు కూడా మాకు లోడ్స్ వస్తున్నాయి, డీలర్స్ వస్తున్నాయి. డీలర్స్ కూడా వాళ్ళకి ఏవైతే బుకింగ్స్ అవుతా ఉన్నాయో ఆ బుకింగ్స్ ప్రకారం డెలివరీ ఇస్తున్నారు. డొమెస్టిక్ అయితే అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు ప్రస్తుతానికి అయితే. కమర్షియల్ కూడా మాకు ఎందుకంటే ప్రస్తుతం వరకు అయితే మాకు రిటర్న్ ఎవరు కంప్లైంట్ ఇవ్వడం అలాంటిది ఏం లేదు. కానీ మనకి ఏదైనా సరే మేము పైనుంచి మనకి సప్లై వస్తుంది కాబట్టి దాన్ని డెలివరీ చక్కగా కరెక్ట్ గా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరికి అలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే మీరు కూడా పొదుపుగా దాన్ని వాడుకుంటే కొంత ఎక్కువ మందికి ఇబ్బంది లేకుండా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా వాడుకోవాలి. అదేవిధంగా డీలర్లకు కూడా దీన్ని డైవర్షన్ చేయకుండా పబ్లిక్ ఇలాంటి సందర్భంలో మంచి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము వాళ్ళ మీటింగ్ కూడా చెప్పాము. ఇన్ కేసు ఎవరైనా కనుక తప్పు చేస్తే మాత్రం యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆ విషయం కూడా గట్టిగా చూడడం జరిగింది. కాబట్టి సరఫరాలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా సప్లై వచ్చిన దాన్ని మనం బేస్ చేసుకొని డెలివరీ చేయడం అనేది చేస్తూ పబ్లిక్కి ఇబ్బంది లేకుండా మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. దీని మీద టీమ్స్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి విజిలెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము ఇస్తాము. దానికి మీరు ఏదైనా ఇష్యూ ఉన్నా చెప్పొచ్చు. చెప్తే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకొని రిజల్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఎక్కడా కూడా గ్యాస్ అనుకుంటున్నటువంటి కొరత అయితే ఎక్కడా లేదు. అవసరమైనంత సరఫరా ఉందని అధికారులు మనం తెలియజేస్తున్నారు. ప్రజలు మాత్రం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందులో డొమెస్టిక్ గ్యాస్కి సంబంధించి ఎటువంటి లోటు లేదనేది అధికారులు మనకు స్పష్టం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్కి సంబంధించి కొంత ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలంతా కూడా అసలు ముందు కొన్ని పొరపాటు ప్రకటనలు విని ఆందోళన చెందాల్సింది మాత్రం చెందవద్దని చెప్పేసి అధికారులు మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నాయబ్తో కోనార్క, N3 నెల్లూరు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ N శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ B మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ P గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.